వెల్కమ్ బ్యాక్. కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ స్లాబుల్లో మార్పులు తీసుకొచ్చిన నేపథ్యంలో నల్గొండ జిల్లా వ్యాపారులు, సామాన్యులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్, విద్యకు సంబంధించిన వస్తువులపై జీఎస్టీని పూర్తిగా తొలగించగా ఆరోగ్య మందులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించారు. వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీని 5% తగ్గించారు. దీంతో వస్తువుల ధరలు కూడా తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌరునికి లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఈ జీఎస్టీ తగ్గించడం కారణంగా పేద ప్రజలకు కూడా జీఎస్టీ భారం నుంచి మినహాయింపబడటం ప్రజలందరూ హర్షిస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సమాజం, పేద ప్రజలు, వ్యాపారస్తులు, విద్యావంతులు అందరూ కూడా హర్షిస్తున్నాం. ఎంతో కొంత ట్యాక్స్ పూర్తిగా మన వ్యాపారస్తులు కడుతున్నారు కాబట్టి ఈరోజు మన దేశం మన 4వ ఆర్థిక దేశంగా ఎదిగింది. కాబట్టి ఈ ఒక సామాన్యునికి ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు రేషన్ ఫ్రీగా ఇస్తూ ఈ మన రోజువారీ ఉపయోగపడే మందులు, ఈ ఒక ఫుడ్ ఆర్టికల్స్ అన్నీ కూడా జీరో చేయడం వల్ల సామాన్యునికి ఎంతో మేలు చేస్తుంది. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ గారిని అభినందిస్తున్నాను. గతంలో మొన్ననే రీసెంట్గా మోడీ గారు కూడా ఇంకా ప్రజలందరికీ వచ్చిన సందేశం ఇచ్చారు. స్వదేశీ వస్తువులనే వాడండి, స్వదేశీ వస్తువులనే వాడండి అంటున్నారు. దానివల్ల కూడా ఈ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగై జీవన ప్రమాణాలు మారి ఈ దేశం యొక్క అభివృద్ధి ఎక్కువ జరుగుతుందని నా అభిప్రాయం. ఈ జీఎస్టీ స్లాబ్ తగ్గించడం మటుకు ప్రజలందరూ హర్షిస్తున్నారు. పేద ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. ఇప్పుడు జీఎస్టీ తగ్గించడం వల్ల 18% స్లాబ్ కింద తీసుకురావడం వల్ల మాకు కొద్దిగా వెసులుబాటు ఏర్పడింది. ఇప్పుడు కూడా ఇప్పటికెళ్ళి పరిశ్రమ, మా జీవనోపాధి మెరుగుపడుతుందని మేము ఆశిస్తున్నాం. కేంద్ర గవర్నమెంట్కి మేము నల్గొండ నగరంకి వెళ్ళి అందరు అసోసియేషన్కి వెళ్ళి కూడా మేము